Hello everyone, welcome to Genius Online. సో తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2022 అని తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది ఒక 2 days బ్యాక్. సో దాంట్లో చాలా వరకు ఫ్యాక్చువల్ డాటా అనేది మనకి ఎగ్జామ్కి అవసరం. దాంట్లో ఉన్న ఫ్యాక్చువల్ డాటాకి సంబంధించి ఈ వీడియోలో మనం అగ్రికల్చర్కి సంబంధించి టోటల్ ఫ్యాక్చువల్ డాటాస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే డిస్కస్ చేద్దాం మనం. అంటే ఏ కంట్రీ రైస్ ప్రొడక్షన్లో టాప్లో ఉంది, సో లేదంటే ఇండియాలో తీసుకుంటే తెలంగాణ ర్యాంక్ ఎంత ఉంది, ఒకవేళ తెలంగాణ తీసుకుంటే తెలంగాణలో సపోజ్ సో మామిడి పళ్ళు అనేది ఏ జిల్లాలో ఎక్కువ మొత్తంలో పండుతున్నాయి. సో ఇలాంటివన్నీ కూడా డాటా అనేది మారడం జరిగింది. సో 2021లో ఉన్న డాటాకి ఇప్పుడు రీసెంట్గా 2 days బ్యాక్ రిలీజ్ చేసిన బుక్లో కొంచెం డాటా అనేది వేరియేషన్ వచ్చింది. సో ఎవరైనా పాత బుక్ చదివిన వాళ్ళు ఉంటే ఈ డాటాను కూడా మీరు జస్ట్ మార్పులు చేర్పులు చేసుకోండి. ఒకవేళ ఎవరు ఏం చదవకపోతుంటే ఈ కొత్త డాటా ఎలా ఉందో దాన్ని అలానే చదువుకోండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2022 అనేది మనకి రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. ఓకేనా? సో ప్లానింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు. రైట్, నెక్స్ట్ ఏం క్వశ్చన్స్ ఉంటాయి ఇలా అగ్రికల్చర్ డాటా అనేది ఫస్ట్ చూద్దాం మనం. సో తెలంగాణ ప్రాంతంలో మనకి ఏ పంటలు ఎక్కువ మొత్తంలో పండిస్తున్నారు అనేది ఏరియా వైజ్ కానీ ప్రొడక్షన్ వైజ్ కానీ అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ అనడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్. సో ఇక్కడ తీసుకుంటే మనకు ప్యాడీ అంటే వరి కానీ, నెక్స్ట్ కాటన్ కానీ, మెయిజ్ అంటే మొక్కజొన్న అండ్ ద రెడ్ గ్రామ్ పప్పులు కానీ, నెక్స్ట్ బెంగాల్ గ్రామ్ శనగలు, గ్రౌండ్ నట్ వేరుశనగ, సోయాబీన్ ఇవన్నీ ఉన్నాయి. సో ఏరియా వైజ్ చూసుకున్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో దాదాపు చూడొచ్చు మనకి 97 లక్షల ఎకరాలలో మనకి టాప్ ప్రయారిటీ కింద ఏం పండిస్తున్నారు, ప్యాడీ పంటనే పండిస్తున్నారు, వరి పంటని. దెన్ ఫాలోడ్ బై ఒక 46 లక్షల ఎకరాలలో ఏం పండిస్తున్నారు, కాటన్. అండ్ దెన్ ఫాలోడ్ బై 12 లక్షల ఎకరాలలో మెయిజ్ మొక్కజొన్న అండ్ 7,76,000 ఎకరాలలో రెడ్ గ్రాము అండ్ నెక్స్ట్ బెంగాల్ గ్రాము, నెక్స్ట్ గ్రౌండ్ నట్ వేరుశనగ అండ్ నెక్స్ట్ వచ్చేసి సోయాబీన్ 3,93,000, 3,82,000, 3,81,000. అయితే ఈ నంబర్ ఆఫ్ ఎకర్స్ అనేది ఎగ్జామినేషన్లో మనం బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎగ్జామినేషన్లో ఏమంటాడు, అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ అంటాడు. ఓకే, అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ అని. సో ఈ మధ్య కాలంలో ఏం చేస్తుండే, వాడు స్కిప్ చేస్తుండే. మధ్యలో అందరూ ప్యాడీ కాటన్ మెయిజ్ గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి అట్లా ఇవ్వకుండా మనోడు ఏం చేస్తుండే ఎగ్జామ్లో కాటన్, రెడ్ గ్రాము, గ్రౌండ్ నట్ ఇట్లా అరేంజ్ చేయమని కరెక్ట్ ఆర్డర్లో అంటున్నాడు. సో ఏరియా వైజ్ తెలంగాణ ప్రాంతంలో ఏరియా వైజ్ తీసుకున్నప్పుడు సో ఇవి టాప్ కల్టివేబుల్ క్రాప్స్ అనమాట ఏరియా వైజ్. సో ఇక్కడ తీసుకుంటే మనకి ఎగ్జామినేషన్లో అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ అని క్వశ్చన్ అడుగుతాడు. సో కాబట్టి మనకి ఏంటిది పీసీఎం. సో పీసీఎం ఆర్బీజీఎస్, పీసీఎం ఆర్బీజీఎస్. ఓకేనా? సో దీన్ని ఇట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. పోకో మొబైల్ అందరూ కూడా ఈ మధ్యన వాడుతున్నారు కదా, ఎక్కువ మొత్తంలో పాపులరే కదా. సో పోకో మొబైల్. ఓకే, నెక్స్ట్ రెడ్ బాల్ గ్రౌండ్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. రెడ్ బాల్ గ్రౌండ్, పోకో మొబైల్ ఆర్ అదర్వైజ్ మీకు ఏమైనా గుర్తులేకపోతే ఎగ్జామినేషన్లో సో రెడ్ బాల్ గ్రౌండ్. పోకో అంటే ఇక్కడ ఏంటిది ప్యాడీ కానీ, నెక్స్ట్ కాటన్ కానీ, నెక్స్ట్ మెయిజ్ కానీ. ఇక్కడ చూసుకుంటే రెడ్ గ్రామ్ కానీ, నెక్స్ట్ బిఏ. సో నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే బెంగాల్ గ్రామ్ కానీ, నెక్స్ట్ ఇక్కడ గ్రౌండ్ అంటే గ్రౌండ్ నట్ కానీ. ఇవి అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ అని తీసుకోవచ్చు. బెంగాల్ గ్రామ్ అంటే శనగలమ్మ. ఓకేనా? తెలుగు వాళ్ళకి శనగలు. సో గ్రౌండ్ నట్ అంటే అందరికీ తెలుసు అవి వేరుశనగ కానీ, సోయాబీన్ అంటే సోయాబీన్. ఇవి కరెక్ట్ ఆర్డర్ అరేంజ్. సో ఇది బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇది ఇంపార్టెంట్ మనకి. పీసీఎం ఆర్బీజీఎస్ అనేది, పీసీఎం ఆర్బీజీఎస్ అనేది ఇంపార్టెంట్. ఒకవేళ ప్రొడక్షన్ వైపు తీసుకుంటే ఏ క్రాప్ అనేది ఎక్కువ మొత్తంలో పండుతుందని నువ్వు ఆర్డర్ కనుక తీసుకుంటే సో దాదాపు ఇక్కడ మనకి ఇన్ని టన్స్, 2 లక్షల టన్నులు, 2 కోట్ల టన్నులు అదే పోయింది అది. ఓకేనా? సో ఆ తర్వాత ఇవి నెక్స్ట్ ఏముంది మనకి ప్యాడీ, మన ఇది కాటన్ అనేది ఉంది మనకి బేల్స్లో. సో కాటన్ అనేది ఇన్ని టన్స్, టన్స్లలో, బేల్స్లో టన్స్లలో ఉంది. నెక్స్ట్ ఆ తర్వాత తీసుకుంటే మనకి రెడ్ గ్రామ్ అనేది ఉంది. ఆ తర్వాత తీసుకుంటే మనకి ఇవి 3వ ప్లేస్ అయిపోయింది. ఇక 4వ ప్లేస్ చూడండి. 4వ ప్లేస్ తీసుకుంటే మనకి 4వ ప్లేస్లో ఏముంది మనకి గ్రౌండ్ నట్ అనేది ఉంది. ప్రొడక్షన్ వైపు తీసుకుంటే టన్స్ 3,48,000 టన్నుల ఏముంది మనకి గ్రౌండ్ నట్ అనే ప్రొడక్షన్ జరిగితే నెక్స్ట్ 5వ ప్లేస్లో 2,67,000 టన్నుల ఏం పండుతుంది మనకి సోయాబీన్ అనేది పండుతుంది తెలంగాణ ప్రాంతంలో. అలాగే 2,41,000 ఏం పండుతుంది మనకి రెడ్ గ్రామ్ అనేది పండితే 2,24,000 టన్నుల ఏం పండుతుంది మనకి బెంగాల్ గ్రామ్ అనేది పండుతుంది తెలంగాణ ప్రాంతంలో. ఓకేనా? ఇది మనకి స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో ఇచ్చినటువంటి డాటాను ఎక్స్ట్రాక్ట్ చేసి ఇలా టేబుల్ ప్రిపేర్ చేయడం జరిగింది. సో దీన్ని కూడా మనకి నంబర్ ఆఫ్ టన్స్ అనేది అవసరం లేదు మనకి. ఎగ్జామినేషన్లో ప్రొడక్షన్లో కరెక్ట్ ఆర్డర్ అరేంజ్ చేయమంటాడు. సో ఇక్కడైనా ఆన్సర్ మారలే కదమ్మా. పీసీఎం అనేది టాప్ 3 క్రాప్స్. ఆ తర్వాత ఉన్నాయి వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమన్నాయి మనకి జిఎస్ఆర్. సో గ్రౌండ్ నట్ ఫాలోడ్ బై సోయాబీన్, ఫాలోడ్ బై ద రెడ్ గ్రామ్ అండ్ ఫాలోడ్ బై ద బెంగాల్ గ్రామ్. సో కాబట్టి క్రాప్ ప్రొడక్షన్ వైజ్ కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయమన్నప్పుడు టాప్ 3 సేమ్ ఉంటాయి. ప్రొడక్షన్ వైజ్ అన్న, ఏరియా వైజ్ అన్నారు. పీసీఎంఏ ఇక్కడ కూడా ఏంటి పీసీఎంఏ ఉంది. దెన్ ఫాలోడ్ బై ఏముందమ్మా ఆర్బీజీఎస్ అనేది ఉంది. ఇక్కడ జిఎస్ఆర్బీ అని ఉంది. సో ఇక్కడ నీకు ఆన్సర్ పోతూ ఉంటుంది. ఏరియా వైజ్ అయితే రెడ్ బాల్ గ్రౌండ్ అనేది ఉంది. ఇక్కడ ఏంటి జిఎస్ఆర్. సో ఏంటిది జిఎస్ఆర్. నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది మనకి ప్రొడక్షన్ వైజ్ అయితే గుర్తుపెట్టుకోవాల్సింది. ఆ తర్వాత జిఎస్ఆర్ అనేది గుర్తుపెట్టుకోవాలి ప్రొడక్షన్ వైజ్. ఏరియా వైజ్ అయితే ఏంటిది
ఆర్బీజీ, ఏరియా వైజ్ అయితే ఆర్బీజీ, ఎందుకంటే ఫస్ట్ 3 ఎవరికైనా గుర్తుంటాయి ఇక్కడ. సో ప్యాడీ, కాటన్, మైజ్. తెలంగాణలో పండే పంటలలో 75% ఈ మూడిట్లనే. తెలంగాణలో ప్రొడ్యూస్ అయ్యే మొత్తం అగ్రికల్చర్ ప్రొడక్షన్లో 75% ఈ 3 పంటలే, ప్యాడీ, కాటన్, మైజ్. ఈ 3 పంటలు దాదాపు తెలంగాణ అగ్రికల్చర్ ప్రొడక్షన్లో 75% ఆక్యుపై చేస్తున్నాయి. ఏవి? ప్యాడీ కానీ, కాటన్ కానీ, మైజ్ కానీ. సో మిగతావన్నీ చాలా తక్కువగా ఉన్నాయి. అందులో వీటి తర్వాత ఏవి ఆక్యుపై చేస్తున్నాయనే ఎగ్జామినేషన్లో అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? రైట్, అది గుర్తుపెట్టుకోవాలి. రైట్, నెక్స్ట్ ఏ జిల్లాలో ఏం పండుతుంది అని. సో ప్యాడీ అనేది ఏ జిల్లాలో ఎక్కువగా పండుతుంది. ఒకప్పుడు వేరే డాటా ఉండేది, ఇప్పుడు ప్యాడీ అంటే వరి. సో దాదాపు సూర్యాపేట అనేది టాప్లో ఉంది. మనకి ఇంతకుముందు లాస్ట్ ఇయర్ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ గ్రూప్ ప్రకారం చూసుకుంటే మనకి నల్గొండ టాప్లో ఉండేది. ఇప్పుడు మాత్రం మనకి సూర్యాపేట టాప్లో ఉంది. ఎంత? 9 లక్షల ఎకరాలలో సూర్యాపేటలో ఎక్కువ మొత్తంలో మనకి ఏరియా వైజ్ కల్టివేట్ చేస్తున్న జిల్లాలో ఇది సూర్యాపేట అనేది టాప్లో ఉంది. ఓకే, దీని ప్రొడక్షన్ వైజ్ తీసుకుంటే నల్గొండలో ఎక్కువ మొత్తంలో ప్రొడక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ ఈల్డ్, ఒక ఎకరానికి ఎన్ని బస్తాలు, ఎన్ని కేజీలు పండుతుంది అనేది మనం ఏమంటాం? ఉత్పాదకత అంటాం. తెలుగులో అయితే ఏమంటాం మనం? ఉత్పాదకత అంటాం. సో ఏ జిల్లాలో ఎక్కువ మొత్తంలో పండుతుంది ఉత్పాదకత అని తీసుకున్నప్పుడు మన కామారెడ్డిలో ఎక్కువ మొత్తంలో పండుతున్నట్టు తెలుసు. ఈ డాటా మొత్తం మారింది. ఓకేనా? సో కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు రెండిట్లో నల్గొండ ఉండే, నల్గొండ కాదు, ఏరియా వైజ్ సూర్యాపేట, దెన్ ఫాలోడ్ బై ద వాట్ ప్రొడక్షన్ వైజ్ నల్గొండ, అండ్ దెన్ ఫాలోడ్ బై ద వాట్ కామారెడ్డి. క్లియర్? రైట్, నెక్స్ట్ కాటన్. సో కాటన్ ఏరియా వైజ్ నల్గొండ అండ్ ప్రొడక్షన్ వైజ్ కూడా నల్గొండ. ఇదేం మారలేదు, ఇది మారలేదు. ఇది ఇంతకుముందు రాజన్న సిరిసిల్ల ఉండే. సో కాటన్ యొక్క ఈల్డ్ అనేది ఉత్పాదకత, ఒక ఎకరానికి ఎన్ని కేజీలు ఎక్కువగా పండుతుంది అని చూసుకుంటే ఇంతకుముందు రాజన్న సిరిసిల్ల ఉండే లాస్ట్ ఇయర్ బుక్ ప్రకారం. ఇప్పుడు చూసుకుంటే ఏంటిది? భద్రాద్రి కొత్తగూడెం వచ్చింది. ఏది? ఈల్డ్కి సంబంధించి. దేని ఈల్డ్? ఉత్పాదకత. దేనికి సంబంధించి? కాటన్కి సంబంధించిన ఉత్పాదకతలో ఏంటిది? మనకి భద్రాద్రి కొత్తగూడెం అనేది టాప్లోకి వచ్చింది. క్లియర్? రైట్, మైజ్ అంటే నెక్స్ట్ ఏంటిది? మొక్కజొన్న. సో మొక్కజొన్న అంటే ఇక్కడ మళ్ళీ ఏంటిది? కామారెడ్డి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కామారెడ్డిలో ఏరియా ఆఫ్ కల్టివేషన్ ఎక్కువగా ఉంది. దాదాపు 1,32,000 ఎకరాలలో కల్టివేట్ చేస్తుంటే దాదాపు మనకు 3 లక్షల టన్నుల మనకి పండడం జరిగింది. ఇక్కడ వరంగల్ అనే టాప్లో ఉంది. దేని వైజ్? ప్రొడక్షన్ వైజ్ తీసుకుంటే. ఏరియా వైజ్ కల్టివేషన్ తీసుకుంటే కామారెడ్డి టాప్లో ఉంది. నెక్స్ట్ ఈల్డ్ వైజ్ తీసుకుంటే మనకి ఒక ఎకరానికి దాదాపు 3,439 మన కేజీల మనకి మొక్కజొన్న అనేది పండుతూ ఉంది. ఇక్కడ ఈ జిల్లాలో, ఇది మనకు నిర్మల్ జిల్లాలో. సో కాబట్టి నిర్మల్ అనేది ఫస్ట్ టైం మనకి లిస్టులోకి రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ లేకుండే. ఓకేనా? సో కాబట్టి ఇవి మనకి మార్పులు చేర్పులు. నెక్స్ట్ పప్పు కనుక తీసుకుంటే వికారాబాద్. సో 1,78,000 ఎకరాలలో మనం పండిస్తున్నాం. ఏరియా వైజ్ టాప్ అండ్ ప్రొడక్షన్ వైజ్ కూడా ఏంటిది? టాప్. 56,000 టన్నుల పప్పు వండడం జరిగింది వికారాబాద్లో. అండ్ నెక్స్ట్ ఖమ్మం తీసుకుంటే ఖమ్మంలో 413 కేజీల ఈల్డ్ అనేది ఉంది. దేనికి? సో ఈ పప్పుకి సంబంధించి. సో కాబట్టి ఎగ్జామినేషన్లో ఇవి అడగడానికి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. రీసెంట్లీ వెరీ అప్డేటెడ్ వర్షన్ ఇవి అన్నీ కూడా. సో తీసుకుంటే మనకి ప్యాడీ కానీ, నెక్స్ట్ కాటన్ కానీ, మైజ్ కానీ, రెడ్ గ్రామ్ కానీ, ఇవన్నీ కూడా కొత్తగా అప్డేటెడ్ వర్షన్. ఓకేనా? సో ఇవన్నీ కూడా నేను ఒకసారి ఇవన్నీ తీసేసి నేను ఇలా చూపిస్తా. ఒకసారి మీరు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు క్లారిటీ ఉంటుంది చదువుకునేటప్పుడు. నేను సైడ్కి ఉన్నాను. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు క్లారిటీ ఉంటుంది చదువుకునేటప్పుడు. ఓకే, రైట్. ఐ హోప్ స్క్రీన్ షాట్ తీసుకున్నారనుకుంటా. నెక్స్ట్ శనగలు, బెంగాల్ గ్రామ్. సో బెంగాల్ గ్రామ్ కనుక తీసుకుంటే అంతకుముందు కూడా శనగలు సో మన కామారెడ్డియే. సో నెక్స్ట్ ఇప్పుడు చూస్తే మళ్ళీ కామారెడ్డియే దాదాపు మనకి 10,000 ఎకరాలలో 10 లక్షల ఎకరాలలో ఉంది. ఆ తర్వాత తీసుకుంటే మనకి కామారెడ్డి 58,000 టన్నులు. అండ్ నెక్స్ట్ వనపర్తి అనేది మనకి ఈల్డ్లో ఫస్ట్లో ఉంది. నెక్స్ట్ గ్రౌండ్ నట్, వేరుశనగ. గ్రౌండ్ నట్ అనేది తీసుకుంటే అంతకుముందు కూడా నగర్ కర్నూలే అండ్ ఇక్కడ కూడా నగర్ కర్నూలే ఉంది. అండ్ నెక్స్ట్ ఈల్డ్ ప్రకారం చూసుకుంటే ఏంటి? భద్రాద్రి అనేది టాప్లో ఉంది. దేనికి సంబంధించి? మనకి గ్రౌండ్ నట్ వేరుశనగకి సంబంధించి నగర్ కర్నూలే 1,51,000 ఎకరాలలో లార్జెస్ట్ కల్టివేషన్ జరుగుతుంది తెలంగాణలో. అండ్ దెన్ ఫాలోడ్ బై హైయెస్ట్ ప్రొడక్షన్ ఆల్సో ఫ్రమ్ నగర్ కర్నూలు. నెక్స్ట్ సోయాబీన్ చూసుకుంటే ఇది వెరీ ఇంపార్టెంట్. ఇంతకుముందు కామారెడ్డి ఉండేది, పాత స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ప్రకారం కామారెడ్డి ఉండేది. ఇప్పుడు ఈ సోయాబీన్కి వచ్చేసి మనకి ఆదిలాబాద్ వచ్చింది. ఓకే, 10 లక్షల ఎకరాలలో ఆదిలాబాద్. అండ్ దెన్ ఫాలో బై 73,000 టన్నులు. అండ్ నెక్స్ట్ 1000 కేజీలు పండుతుంది ఒక ఎకరానికి. ఎక్కడ ఇది? కరీంనగర్లో. సోయాబీన్ యొక్క ఉత్పత్తులు ఏంటిది? కరీంనగర్ అనే టాప్లో ఉంది దేంట్లో? ఈల్డ్కి సంబంధించి. కానీ ఏరియా వైజ్ కానీ ప్రొడక్షన్ వైజ్ కానీ ఏంటిది? ఆదిలాబాద్ అనేది మనకి టాప్లోకి రావడం జరిగింది. ప్రీవియస్గా కామారెడ్డి ఉండేది. సో కామారెడ్డిని రీప్లేస్ చేసి ఇప్పుడు ఏంటిది? ఈ సంవత్సరానికి గాను మనకేంటిది? ఆదిలాబాద్ అనేది టాప్లో ఉంది. దేనికి సంబంధించి? సోయాబీన్కి సంబంధించి మనకి ఆదిలాబాద్ అనేది టాప్లో ఉంది. ఓకేనా? సో ఇవి మనకి అప్డేట్స్ అనమాట. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎగ్జామ్ పర్పస్లో. సో బెంగాల్ గ్రామ్ కానీ, గ్రౌండ్ నట్ కానీ, నెక్స్ట్ ఏంటి? సోయాబీన్. సో ఇవి ఆదిలాబాద్ ఇక్కడ ఇది ఏం మారలేదు. నగర్ కర్నూల్ అండ్ ద బెంగాల్ గ్రామ్ అనేది కొంచెం మారింది. పప్పు వికారాబాద్ ఏం మారలేదు. సో కాబట్టి నెక్స్ట్ మళ్ళీ సేమ్. మీరు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుంటా అంటే యూ కెన్ టేక్ ద స్క్రీన్ షాట్. ఓకే, రైట్. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, డన్. నెక్స్ట్
వీటికి సంబంధించి ఇవన్నీ కూడా స్పైసెస్. ఈ స్పైసెస్కి సంబంధించి కనుక చూస్తే ఈ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మనకి ఇవి ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదు అంటే ఈల్డ్ అనేది ఇవ్వలేదు వీటికి సంబంధించి. ఓకే, సో ఈల్డ్ అనేది ఇవ్వలేదు. నెక్స్ట్ తీసుకుంటే చిల్లీస్ కనుక చూసుకుంటే ఖమ్మం అనేది ఒక లార్జెస్ట్ ప్రొడ్యూసర్ మనకు తెలుస్తుంది ఇక్కడ క్లియర్గా. సో ఖమ్మం అనేది దాదాపు 1,00,000 ఎకరాలలో పండించడం జరుగుతుంది మనకి. ఆ తర్వాత ఖమ్మం అనేది 1,86,000 టన్నుల ప్రొడక్షన్ జరుగుతుంది ఖమ్మం చిల్లీస్. నెక్స్ట్ టర్మరిక్ పసుపు నిజామాబాద్ ఇది అందరికీ తెలిసి పసుపు. సో 31,000 ఎకరాలలో అండ్ దాదాపు 71,000 టన్నుల పసుపు అనేది పండడం జరుగుతుంది. మ్యాంగో అనేది ఏరియా వైజ్ తీసుకుంటే 34,000 ఎకరాలలో మనకి మ్యాంగో అనేది జగిత్యాల్లో ఉంది. కానీ ప్రొడక్షన్ చూస్తే ఈ సంవత్సరం ఖమ్మం వచ్చింది. లాస్ట్ ఇయర్ వరకు మ్యాంగో ప్రొడక్షన్లో జగిత్యాలే టాప్. జగిత్యాల ఏరియా వైజ్ కానీ ప్రొడక్షన్ వైజ్ జగిత్యాలే టాప్ ఉండే లాస్ట్ ఇయర్. కానీ ఇయర్ అనేది జగిత్యాల ప్లేస్లో ఏమొచ్చింది, ఖమ్మం వచ్చింది. ఇది మారింది. సో ఖమ్మం అనేది మారడం జరిగింది. ఇదే ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే మారింది కాబట్టి దిస్ ఈస్ చేంజ్ అయింది. నెక్స్ట్ స్వీట్ ఆరెంజ్ బత్తాయి, అమ్మనా బత్తాయో అని రైట్ నల్గొండ. అండ్ నెక్స్ట్ ఏంటిది నల్గొండ. సో స్వీట్ ఆరెంజ్ అందరికీ తెలుసు బత్తాయి పళ్ళు. సో అది నల్గొండలోనే ఉంటుంది మనకి. ఓకేనా, కాటన్ అయినా కూడా ఏంటిది నల్గొండనే, అండ్ బత్తాయి పళ్ళు అయినా నల్గొండనే. ప్యాడీ అయితే ఏరియా వైజ్ అయితే ఏంటిది సూర్యాపేట, అండ్ ప్రొడక్షన్ వైజ్ అయితే ఏంటిది నల్గొండ. అదొకటి మాత్రం మారడం జరిగింది. ఇక్కడ కూడా మారింది. సో మనకి మ్యాంగో అనేది కూడా జగిత్యాల లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఉండే, కానీ జగిత్యాలని రీప్లేస్ చేసి ఏమొచ్చింది ఇప్పుడు ఖమ్మం అనేది రావడం జరిగింది. ఇవి తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2022లో ఇచ్చినటువంటి డాటా ఎక్స్ట్రాక్ట్. ఇది మొత్తం డాటా మీకు డైరెక్ట్గా ఏం దొరకదు. ఇదంతా కూడా అక్కడ మొత్తం మనం అన్ని జిల్లాలను అబ్జర్వ్ చేసి అదంతా కూడా ప్రిపేర్ చేస్తే మనకి ఇలా వచ్చేదన్నమాట. ఓకేనా, సో ఇది కూడా మీరు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి బుజ్జి బంగారాలు, నేను సైడ్కి ఉంటా. ఓకే రైట్, ఓకే డన్. ఐ థింక్ ఇట్స్ ఓవర్. నెక్స్ట్ సో లైవ్ స్టాక్ పశు సంపద, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి పశు సంపద మనకి 1919 నుంచే యానిమల్ హస్బెండరీ మినిస్ట్రీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ అనేది మనకి కండక్ట్ చేస్తూ ఉంటారు సెన్సస్ అనేది. మనకి రీసెంట్గా కూడా మనకి 2019లో కండక్ట్ చేయడం అనేది జరిగింది. ఇది లైవ్ స్టాక్ సెన్సస్, పశువుల గణన అనేది. సో ఇలా క్యాటిల్ కనుక తీసుకుంటే ఆవులు కానీ, బఫెల్లో కానీ, షీప్స్ కానీ, గోడ్స్ కానీ తీసుకుంటే టోటల్ లైఫ్ స్టాక్ భారతదేశంలో మొత్తం 535 మిలియన్స్ ఉంటే తెలంగాణలో 32 మిలియన్స్ అనేవి ఉన్నాయి. అంటే 3 కోట్లు ఉన్నాయి. 32 మిలియన్స్ అనేవి ఉన్నాయి మన దగ్గర. సరే 32 మిలియన్స్ ఉంటే మన దగ్గర టోటల్గా సో మన దగ్గర ఉన్నటువంటి భారతదేశంలో మన యొక్క పశు సంపద ఎంత అంటే 6%. భారతదేశంలో ఉన్నటువంటి టోటల్ పశు సంపదలో మన యొక్క పశు సంపద ఎంత? సో మనకు 6% అనమాట. సో ఏ ర్యాంక్లో ఉన్నాం మనం? 8వ ర్యాంక్లో ఉన్నాం. టోటల్ పశు సంపదలో 8వ ర్యాంక్లో ఉన్నాం టోటల్ లైఫ్ స్టాక్. సో లైవ్ స్టాక్ పర్సంటేజ్లో మన యొక్క ఇండియాలో ఉన్న లైవ్ స్టాక్లో మన తెలంగాణలో ఉన్నటువంటి ఆవులు, గేదెలు, మేకలు ఇవన్నీ ఉన్నాయి. వీటి యొక్క శాతం ఎంత? సో 6%. విచ్ ఇస్ స్టాండింగ్ ద 8th ప్లేస్ అనేది ఉంది ఇండియాలో. ఫస్ట్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఉంటుంది. మనకి ఎక్కువ మొత్తంలో పశు సంపదలు ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. మనం ఏ ప్లేస్లో ఉన్నాం? 8th ప్లేస్లో ఉన్నాం. సో 8th ప్లేస్లో తీసుకుంటే ఇక్కడ ఇండియాలో చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు ఇన్ని లక్షలు 1925 lakhs ఆఫ్ ఏమున్నాయి క్యాటిల్ ఉన్నాయి. మన తెలంగాణలో ఏమున్నాయి? 42 lakhs ఆఫ్ ఏమున్నాయి మనకి క్యాటిల్స్ అనేవి, ఆవులు, ఎద్దులు ఉన్నాయన్నమాట. విచ్ ఈజ్ ఈక్వల్ టు ద 2.2%. ఓకేనా. నెక్స్ట్ బఫెల్లో తీసుకుంటే ఇక్కడ 1098 బఫెల్లోస్ ఉన్నాయి. ఇక్కడ ఏంటి మనకి 42 మళ్ళీ బఫెల్లోసే ఉన్నాయి. షీప్స్ తీసుకుంటే 190 lakhs షీప్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ గోడ్స్ తీసుకుంటే 49 lakhs ఆఫ్ ద గోడ్స్ ఉన్నాయి మనకి. పర్సంటేజ్లో కన్వర్ట్ చేసామనుకో ఇది డివైడెడ్ బై ఇదే కదా 42 డివైడెడ్ బై సో ఇదే కదా 10098. ఇది తెలంగాణది, ఇదేంటిది ఇండియాది. పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే 3.85, ఇది 25%. అండ్ నెక్స్ట్ తీసుకుంటే ఇదేంటి 35. సో తెలంగాణలో ఇండియాలో ఉన్నటువంటి గొర్రెలలో 20% గొర్రెలు ఇనే ఉన్నాయంట. ఏడా? తెలంగాణలోనే ఉన్నాయి. చూడండి మీరు. సో గొర్రెలు తీసుకోండి, ఇక షీప్స్ తీసుకుంటే 742 lakhs తీసుకుంటే 190 lakhs ఇక్కడనే ఉన్నాయి. అంటే అప్రాక్సిమేట్లీ 25% ఆఫ్ ద గొర్రెలు తెలంగాణలో ఉన్నాయి. మరి ఏ గొర్రెలు అంటారో మీరే తీసుకోండి. రైట్, ఎలాంటి గొర్రెలు ఉన్నాయో మరి మీరే ఆలోచించుకోండి. ఓకే, 25% అనేది గొర్రెలు అనేది తెలంగాణలో ఉన్నట్టు డాటా చెప్తుంది. కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్. సో గొర్రెల పర్సంటేజ్ ఎంత అనవచ్చు? ఇండియాలో ఉన్నటువంటి గొర్రెలలో తెలంగాణ యొక్క గొర్రెల పర్సంటేజ్ ఎంత అంటే 25.6, 25.6% అనేది మన గొర్రెల శాతం. ఓకేనా. సో ఆల్ ఇండియా లెవెల్ ఏ ర్యాంక్లో ఉన్నాం? ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాం. ఓకే, ఓవరాల్ పశు సంపదలో ఎన్ని ర్యాంకులో ఉన్నాం? 8th ప్లేస్లో ఉన్నాం. ఆ 8th ప్లేస్లో విత్ పర్సంటేజ్ ఆఫ్ ద ఎంత? 6% ఆఫ్ ద లైవ్ స్టాక్స్. అండ్ ఒకవేళ నంబర్లో తీసుకుంటే ఎంత? 326 lakhs, 6% తోటి మనం 8th ప్లేస్లో ఉన్నాం. నెక్స్ట్ వీటిలో తీసుకుంటే క్యాటిల్లో తీసుకుంటే ఎన్నో ర్యాంక్లో ఉన్నాం? 15వ ర్యాంక్లో ఉన్నాం. బఫెలోస్ తీసుకుంటే 9th ర్యాంక్లో ఉన్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాం. అండ్ గోట్లో తీసుకుంటే ఎంత? 12th ర్యాంక్లో ఉన్నాం. ఓవరాల్గా ఇవన్నీ కలిపితే, ఓవరాల్ లైవ్ స్టాక్స్ ఇవన్నీ కలిపేస్తాం అనుకో, ఇవన్నీ కలిపితే దేంట్లో ఉన్నాం మనం? 8th ర్యాంక్లో ఉన్నాం. ఓవరాల్గా ఇవన్నీ కలిపితే 8th ర్యాంక్లో ఉన్నాం. నెక్స్ట్ పౌల్ట్రీకి సంబంధించి బ్యాక్ యార్డ్ పౌల్ట్రీస్ అంటే నార్మల్గా పెంచేటివి. దాంట్లో తీసుకుంటే దాదాపు 175 lakhs తోటి 7th ర్యాంక్లో ఉన్నాం. అండ్ కమర్షియల్ పౌల్ట్రీ అంటే మనకి అమ్ముతుంటారు కదా బయట, అది తీసుకుంటే 3rd ర్యాంక్లో ఉన్నాం. ఓవరాల్గా కోళ్ళ ఫారంలలో కూడా ఏ ర్యాంక్లో ఉన్నాం మనం?
థర్డ్ ర్యాంక్లోనే ఉన్నాం. ఓవరాల్గా కోళ్ళఫారాల్లో కూడా థర్డ్ ర్యాంక్లోనే ఉన్నాం. మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు ఉంటుంది మనకన్నా ముందు. ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తర్వాత తెలంగాణ థర్డ్ ప్లేస్లో ఉంది. దేనికి సంబంధించి? పౌల్ట్రీకి సంబంధించి. దేనికి సంబంధించి? పౌల్ట్రీ ఫీల్డ్కి సంబంధించి థర్డ్ ప్లేస్లో ఉన్నాం. ఓకేనా? ఈ ఫ్యాక్చువల్ డేటాస్ ఇంపార్టెంట్. ఇక్కడ ఇవి నంబర్స్ అనేది నేను బైహార్ట్ చేయమని చెప్పట్లేదు. నంబర్స్ అనేది మన అవగాహన కోసం మాత్రమే. కానీ ఎగ్జామినేషన్లో ఏమంటాడు మనకి? సీదా రట్టా మారనా ఎగ్జామ్ మే వాంటింగ్ కర్నా ఏ పూరా ఏ దిస్ వన్ అండ్ దిస్ వన్ అండ్ దిస్ వన్ ఆల్ దీస్ ర్యాంక్స్ టు బి మెమొరైజ్డ్. సో ఇవే కదా మనకు కావాల్సింది. అండ్ ఇది అడగవచ్చు 25%కి ఈక్వల్. భారతదేశంలో గొర్రెలలో మన గొర్రెలు 25%. సో ఈ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఈ ర్యాంక్స్ అనేటివి ఎగ్జామినేషన్లో రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా? సో కాబట్టి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఓకేనా? రైట్. సో కాబట్టి ఇది మన తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో ఇచ్చినటువంటి కొంచెం డాటా ఏదైతే ఉందో సో ఈ డాటాకి సంబంధించి ఇది ఇవ్వడం జరిగింది. రైట్, క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, రైస్ ప్రొడక్షన్ తీసుకుంటే కంట్రీ వైజ్ రైస్ ప్రొడక్షన్ తీసుకున్నాం అనుకో. ఓకే, నేను ఏం టైం వేస్ట్ చేయను. మీది రైస్ కంట్రీ వైజ్ టైం ప్రొడక్షన్ చూసుకుంటే ఇక్కడ మొత్తం ఇచ్చాడు. డాటా అంతా అనాలిసిస్ చేస్తే మనకు తెలియదు ఏంటిదంటే సో ఇండియా అనేది ఏ పొజిషన్లో ఉందనేది మనకు తెలియాలి. ఇక్కడ రైస్ తీసుకుంటే చూడండి ఇక్కడ సో చైనా కానీ సో ఇక్కడ ప్రొడక్షన్ ఇక్కడ ఉంది చూడండి. ప్రొడక్షన్ మిలియన్ టన్స్లో ఉంది. సో ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. సో ఈ డాటా మొత్తం అనాలిసిస్ చేసామనుకోండి. ఈ డాటా అంతా అనాలిసిస్ చేయాలంటే మీకు టైం పడుతుంది. అందుకనే డైరెక్టర్ రాసేస్తున్నాయి ఇక్కడ చూడండి. అనాలిసిస్ చేసి రాయడం జరిగింది. ప్రపంచంలో ఏరియా వైజ్ తీసుకుంటే 47 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ద రైస్ కల్టివేషన్ ఇండియాలోనే జరుగుతుంది, అంటే టాప్ ర్యాంకర్. అండ్ చైనాలో 30 మిలియన్ హెక్టార్స్. నెక్స్ట్ ఫాలోడ్ బై బంగ్లాదేశ్ అండ్ ఫాలోడ్ బై ద ఇండోనేషియా. ఏరియా వైజ్ తీసుకుంటే ఇవి టాప్ కల్టివేటర్స్ ఆఫ్ ద రైస్. కానీ ప్రొడక్షన్ వైజ్ తీసుకుంటే మన ఇక్కడ చూడండి చైనా 30 మిలియన్ హెక్టార్స్లో కల్టివేషన్ చేసి మనం 47 మిలియన్ హెక్టార్స్లో కల్టివేషన్ చేసిన ప్రొడక్షన్ వైజ్ చాలా తేడా ఉంది. సో చూడండి ఇండియా అనేది 129 మిలియన్ మెట్రిక్ టన్స్ మాత్రమే పండుతుంది. సో ఇక్కడ చైనా చూస్తే 148 మిలియన్ మెట్రిక్ టన్స్ పండుతుంది ఇక్కడ. సో నెక్స్ట్ బంగ్లాదేశ్ తీసుకుంటే కూడా ఎంఎంటీ అంటే మిలియన్ మెట్రిక్ టన్స్. ఇక్కడ బంగ్లాదేశ్ తీసుకుంటే 35 అండ్ ఇండోనేషియా తీసుకుంటే 34 మిలియన్ మెట్రిక్ టన్స్. సో ఏరియా వైజ్ ప్రపంచంలో మనం 1వ ప్లేస్లో ఉన్నాం దేంట్లో? రైస్ కల్టివేషన్లో. కానీ ప్రొడక్షన్ వైజ్ తీసుకుంటే 2nd ప్లేస్లో ఉన్నాం. సో దట్ ఈస్ ద ఏరియా వైజ్ ఫస్ట్ ర్యాంక్ అండ్ ద ప్రొడక్షన్ వైజ్ తీసుకుంటే ఇండియా అనేది ఏముంది? మనకు 2nd ర్యాంక్లో ఉంది. ఇది నేను చెప్పింది కాదు. ఈ తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ ఏదైతే ఉందో ఈ అబ్స్ట్రాక్ట్లో ఈ డాటా కనుక మీరు అనాలిసిస్ చేస్తే సో ఈ డాటాలో ఉన్నదే మీకు డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు 148, 129, 35, 34 టాప్ 4 ఇక్కడనే కనిపిస్తున్నాయి మీకు. ఏవి? చైనా, ఇండియా, బంగ్లాదేశ్. చైనా, ఇండియా, బంగ్లాదేశ్, ఇండోనేషియా. సో కాబట్టి ఎగ్జామినేషన్లో అమ్మ భుజి బంగారాలు. సో దీన్ని కూడా నీకు కరెక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయమని అనడానికి అవకాశం ఉంది. అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ అని చెప్పేసి ఏరియా వైజ్ కానీ ప్రొడక్షన్ వైజ్ కానీ వాటిని టాప్ 4 కంట్రీస్ని అట్లీస్ట్ అరేంజ్ చేయమని చెప్పి అడగడానికి అవకాశం అనేది ఉంది మనకి ఎగ్జామినేషన్లో. ఓకేనా? క్లియర్ కదా? సో కాబట్టి ఇది. నెక్స్ట్ ఇండియాలో వస్తే మరి ఇండియాలో ఎక్కడ పండుతుంది అని చూసుకుంటే మనకి ఇండియాలో ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ 3 సున్నాలు పెట్టుకోవాలి, సున్నాలు పెట్టుకొని ఇట్లా హెక్టార్స్ అని రాసుకోండి. సో అది అంత అవసరం లేదు మనకి. రైట్, ఇక్కడ చూడండి ఉత్తరప్రదేశ్లో హైయెస్ట్ ఏరియా ఆఫ్ కల్టివేషన్ ఫాలోడ్ బై ద వెస్ట్ బెంగాల్ 5,6,7,8 lakh ఎకర్స్, అంటే దాదాపు 56 లక్షల ఎకరాలు అనుకుందాం, హెక్టార్స్ అనుకుందాం. సో 56 లక్షల హెక్టార్స్లలో పండుతూ ఉంది మనకి. సో ఇక్కడ తీసుకుంటే 55 లక్షల హెక్టార్స్, నెక్స్ట్ ఇక్కడ 40 లక్షలు, నెక్స్ట్ ఇక్కడ 37 లక్షలు, నెక్స్ట్ ఇక్కడ ఏంటిది 31 లక్షలు. తెలంగాణ అనేది 5వ ప్లేస్లో ఉంది. దేనికి సంబంధించి? మనకి ఏరియా ఆఫ్ కల్టివేషన్ తీసుకున్నప్పుడు తెలంగాణ అనేది ఏంటిది మనకి? సో 5వ ప్లేస్లో ఉంది. ఓకేనా? సో ఇది. నెక్స్ట్ ప్రొడక్షన్ వైజ్ తీసుకుంటే వెస్ట్ బెంగాల్లో 16 లక్షల టన్స్ అయితే అండ్ ఇక్కడైతే 15 లక్షల టన్స్, పంజాబ్ అయితే 12 లక్షల టన్స్ అయితే తెలంగాణ 10 లక్షల టన్నులతో 4th ప్లేస్లో ఉంది. అండ్ దెన్ ఫాలోడ్ బై ద ఒడిస్సా, దెన్ ఫాలోడ్ బై ద ఆంధ్రప్రదేశ్, దెన్ ఫాలోడ్ బై ద ఛత్తీస్గఢ్. సో ఏరియా వైజ్ కల్టివేషన్లో చూసుకుంటే మనం రైస్ కల్టివేషన్లో ఏరియా వైజ్ తీసుకుంటే తెలంగాణ స్టాండింగ్ ఇన్ ద 5th ప్లేస్. తెలంగాణ అనేది 5th ప్లేస్లో ఉంది. కానీ ప్రొడక్షన్ వైజ్ తీసుకుంటే ఏ ప్లేస్లో ఉంది? మనం 4th ప్లేస్లో ఉన్నాం. ఏరియా వైజ్ కల్టివేషన్లో తీసుకుంటే ఉత్తరప్రదేశ్ టాప్లో ఉంది, కానీ ప్రొడక్షన్ ఎక్కువగా లేదు. ప్రొడక్షన్ వైజ్ తీసుకుంటే ఎవరున్నారు మనకి? వెస్ట్ బెంగాల్ టాప్లో ఉంది. వెస్ట్ బెంగాల్ టాప్లో ఉంది ప్రొడక్షన్ వైజ్ తీసుకుంటే. 2nd ప్లేస్లో ఏముంది మనకి? ఉత్తరప్రదేశ్ అనేది 2nd ప్లేస్లో ఉంది. ఓకే, మెయింటైన్ ద క్వాలిటీ, సార్ క్వాలిటీ కాదు క్లారిటీ. ఓకే, రైట్. నెక్స్ట్ వన్. సరే, ఇది ఆల్రెడీ మాట్లాడేసాం మనం. నెక్స్ట్ రైస్ ఇదే మనం ఇంతకుముందు చూసింది. ఉత్తరప్రదేశ్ కానీ వెస్ట్ బెంగాల్ కానీ ఒడిస్సా కానీ డిఫరెంట్ ఉన్నాయి. నేను రీఅరేంజ్ చేసి మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది మనకి. సో ఇక్కడ కూడా సో ఇది చూడండి 1st ప్లేస్లో ఇది ఉంది అండ్ 2nd ప్లేస్లో ఇది ఉంది. ఇవన్నీ కూడా రీఅరేంజ్ చేసి నేను మీకు ఇవ్వడం జరిగింది డాటా అనేది. ఓకే, నెక్స్ట్ మనం కాటన్ ప్రొడక్షన్ తీసుకుందాం. కాటన్ ప్రొడక్షన్ తీసుకుంటే ఈ టేబుల్ చూడొచ్చు మీరు. మన తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో ఈ టేబుల్ అంతా ఇచ్చుంటాడు. సో ఈ టేబుల్ అంతా ఇచ్చుంటే చూడండి కాటన్ ప్రొడక్షన్లో ఇక్కడ చైనా కానీ, ఇండియా కానీ, యునైటెడ్ స్టేట్స్, బ్రెజిల్, పాకిస్తాన్ ఇవన్నీ ఇచ్చాడు ఈ టాప్ కంట్రీస్ అని. సరే, దీన్ని అనాలిసిస్ చేసి మళ్ళీ మనం ఎగ్జామ్ పాయింట్లో కన్వర్ట్ చేస్తామనుకో ఈ టాప్ని. సో కాటన్ని ఏరియా వైజ్ తీసుకుంటే మనకి 12 మిలియన్ హెక్టార్స్ అనేది కాటన్ కల్టివేషన్ జరుగుతుంది ఇక్కడ భారతదేశంలో, టాప్ అనమాట. ఓకే, ఏరియా వైజ్. అండ్ యూఎస్ఏ తీసుకుంటే 4.1 మిలియన్ హెక్టార్స్, అండ్ నెక్స్ట్ చైనా తీసుకుంటే 3.1 మిలియన్ హెక్టార్స్, అండ్ బ్రెజిల్ తీసుకుంటే 1.6 మిలియన్ హెక్టార్స్లో కల్టివేషన్ జరుగుతుంది బ్రెజిల్లో. ఏది? కాటన్ అనేది.
కానీ ప్రొడక్షన్ వైజ్ తీసుకుంటే మన దగ్గర చూడండి 12 మిలియన్ హెక్టార్స్, చైనా అనేది 3.1 మిలియన్ హెక్టార్స్. కానీ సో చాలా డిఫరెన్స్ ఉంది ప్రొడక్షన్కి చూస్తే. చూడండి ఇక్కడ చూస్తే 27 మిలియన్ మెట్రిక్ టన్స్ అనేది మనకి ప్రొడక్షన్ జరిగితే ఇండియా అనేది జస్ట్ 24.5 తోటి సెకండ్ ప్లేస్లో ఉంది, యూఎస్ఏ 17.5తో థర్డ్ ప్లేస్లో ఉంటే బ్రెజిల్ ఫోర్త్ ప్లేస్లో ఉంది. దేనికి సంబంధించి కాటన్ దేంట్లో ప్రొడక్షన్ వైజ్ తీసుకుంటే. కానీ ఏరియా ఆఫ్ కల్టివేషన్ అనేది తీసుకుంటే ఇండియా అనేది టాప్లో ఉంది. చూడండి ఇక్కడ 3.1 మిలియన్ హెక్టార్స్ అయినా కానీ ఇక్కడ మనకు టాప్లో ఉంది. అంటే అక్కడ ఏముంది, ఉత్పాదకత ఎక్కువగా ఉంది, ఈల్డ్ ఆఫ్ ద కాటన్ అనేది ఎక్కువగా ఉంది, ఒక ఎకరానికి ఎక్కువ మొత్తంలో పండుతున్నట్టు మనకి డాటా చెప్తుంది. క్లియర్ కదా. సో ఇది ఇలా ఉంది మనకు సంబంధించి. సో స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్లో మీకు ఇంతకుముందు చూపించిన టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ని కనుక ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఈ డాటా వస్తుంది మనకి. క్లియరా. ఈ టేబుల్ అంతా నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేయలేవులే కానీ, రైట్. సో కాబట్టి అందుకని బుజ్జి బంగారాలు మీకు ఇంత మంచిగా రెడీమెంట్గా ఇస్తున్నా కాబట్టి రెడీమెంట్గా దీన్ని చదువుకుంటే సరిపోతుంది. ఎగ్జామ్ వైజ్గా నువ్వు క్లారిటీ మెయింటైన్ చేయాలి. దీన్ని కూడా ఇంకా రాసుకోకుండా సార్ పీడిఎఫ్ ఇవ్వండి సార్ అంటే దానికి ఎవ్వరు ఏం చేయలేరు. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఇండియాలో ఎక్కడ పండుతుంది అని కనుక మన డాటా చూస్తే ఇక్కడ ఇది తెలంగాణ స్టాటిస్టికల్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. మహారాష్ట్ర అండ్ దెన్ ఫాలోడ్ బై తెలంగాణ, గుజరాత్. ఇక్కడ 3 కనిపిస్తున్నాయి మీకు ఇక్కడ, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఏవి టాప్లో ఉన్నాయి. ఈ టేబుల్ని కనుక మనం అనాలిసిస్ చేసి మళ్ళీ రాస్తే, ఇచ్చిన టేబుల్ అనాలిసిస్ చేసి రాస్తే ఇది వస్తుంది నీకు. కాటన్ ఏరియా వైజ్, భారతదేశంలో ఏరియా వైజ్ కాటన్ కనుక తీసుకుంటే దాదాపు 45 లక్షల హెక్టార్స్లలో ఇక్కడ ఉంది, ఇక్కడ మహారాష్ట్ర. ఫాలోడ్ బై ఇక్కడ తెలంగాణ అండ్ దెన్ ఫాలోడ్ బై ఇక్కడ ఉన్నాయి మనకి 23 లక్షల హెక్టార్స్. అండ్ దెన్ ఫాలోడ్ బై గుజరాత్ వచ్చేసి 22 లక్షల హెక్టార్స్. ఓకే, ఎందుకంటే ఇక్కడ 3 సున్నాలు పెట్టుకోవాలి, 000 పెట్టుకుని ఏమని రాసుకోవాలి, హెక్టార్స్ అని రాసుకోవాలి. ఇక్కడ చూపించాలి కదా ఇండికేటర్, రైట్. సో అలా ఉంది మనకి మహారాష్ట్ర కానీ తెలంగాణ కానీ. అండ్ నెక్స్ట్ ఏంటి, గుజరాత్ అనేది టాప్లో ఉన్నాయి. ప్రొడక్షన్ వైజ్ తీసుకుంటే మనకి ప్రొడక్షన్ వైజ్ మహారాష్ట్ర టాప్ అండ్ గుజరాత్ సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్లో ఏముంది మనకి తెలంగాణ అనేది థర్డ్ ప్లేస్లో ఉంది టన్స్లలో తీసుకుంటే మనకి. సో కాబట్టి సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్లో చాలాసార్లు ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా ఇది. సో ఏరియా వైజ్ తీసుకుంటే మహారాష్ట్రలో కల్టివేషన్ ఎక్కువగా ఉంది, దెన్ ఫాలోడ్ బై తెలంగాణ, దెన్ ఫాలోడ్ బై ద గుజరాత్ అనేది ఏరియా వైజ్ తీసుకుంటే. ప్రొడక్షన్ వైజ్ తీసుకుంటే తెలంగాణ అనేది ఏ ప్లేస్లో ఉంది, థర్డ్ ప్లేస్లో ఉంది. దేని వైజ్, ప్రొడక్షన్ వైజ్ తీసుకుంటే. సో ఏరియా ఆఫ్ ద కల్టివేషన్ తీసుకుంటే దేంట్లో ఉంది, సెకండ్ ప్లేస్లో ఉంది. ఏరియా ఆఫ్ ద కల్టివేషన్ తీసుకుంటే సెకండ్ ప్లేస్లో ఉంది. ప్రొడక్షన్ వైజ్ తీసుకుంటే ఏముంది మనకి, థర్డ్ ప్లేస్లో ఉంది. ఓకేనా, క్లియర్ కదమ్మా. సో ఇది కూడా ఎగ్జామినేషన్లో వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ కాటన్కి సంబంధించి, రైట్. నెక్స్ట్ వన్ ఏమంటారు, నెక్స్ట్ సోయాబీన్ తీసుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి బ్రెజిల్ అండ్ యునైటెడ్ స్టేట్స్, అర్జెంటీనా, చైనా, ఇండియా. ఇవన్నీ కూడా సోయాబీన్కి సంబంధించి టాప్ కంట్రీస్ లాగా కనిపిస్తూ ఉన్నాయి. మీకు చూడండి బ్రెజిల్లో సోయాబీన్ అనేది 41 మిలియన్ హెక్టార్స్లో పండుతుంది. టాప్ దేనిలో, సోయాబీన్కి సంబంధించి టాప్ కల్టివేటర్స్ 41 మిలియన్ హెక్టార్స్. అండ్ దెన్ ఫాలోడ్ బై ద యూఎస్ ఎంత, 35 మిలియన్ హెక్టార్స్లో పండుతుంది. దెన్ ఫాలోడ్ బై ద వాట్, అర్జెంటీనా 16 మిలియన్ హెక్టార్స్లో. దెన్ ఇండియా ఎంత, 12.5 మిలియన్ హెక్టార్స్ లోపల మనకు పండుతూ ఉంది. అండ్ చైనాలో తీసుకుంటే ఎంత, 8.5 మిలియన్ హెక్టార్స్లో పండుతుంది. ఓకేనా. ఏరియా వైజ్ తీసుకుంటే ఇండియా అనేది 4th ప్లేస్లో ఉంది. దేనికి సంబంధించి, సోయాబీన్కి సంబంధించి, రైట్. నెక్స్ట్ ప్రొడక్షన్ వైజ్ తీసుకుంటే సేమ్, మళ్ళీ ప్రొడక్షన్ చూడండి బ్రెజిల్ అనేది 126 అండ్ ఫాలోడ్ బై ద యూఎస్ఏ 120 అండ్ అర్జెంటీనా 44 మిలియన్ మెట్రిక్ టన్స్ అండ్ చైనా అనేది 164 మిలియన్ మెట్రిక్ టన్స్ అండ్ దెన్ ఫాలోడ్ బై ద ఇండియా అనేది 11.9 మిలియన్ మెట్రిక్ టన్స్. సో ఒకవేళ ఏరియా వైజ్ సోయాబీన్ ఏరియా వైజ్ కనుక తీసుకుంటే మనకేంటిది, ఇండియా అనేది ఎక్కడ ఉంది మనకి, 4th ప్లేస్లో ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇండియా అనేది ఏ ప్లేస్లో ఉంది మనకి, 5th ప్లేస్లో ఉంది. దేని వైజ్, ప్రొడక్షన్ వైజ్ కనుక తీసుకుంటే మనకి ఇండియా అనేది ఏ ప్లేస్లో ఉంది మనకి, 5th ప్లేస్లో అనేది ఉంది మనకి. దేనికి సంబంధించి, సోయాబీన్కి సంబంధించి. సోయాబీన్కి ఇండియా తెలంగాణలో టాప్ ఏది, ఆదిలాబాద్ జిల్లా అని చెప్పాము కదా ఇంతకుముందే, రైట్. నెక్స్ట్ సోయాబీన్ అనేది ఇండియాలో కనుక తీసుకుంటే మనకి టాప్ అనేది మధ్యప్రదేశ్, ఫాలోడ్ బై మహారాష్ట్ర, ఫాలోడ్ బై రాజస్థాన్, ఫాలోడ్ బై కర్ణాటక. తెలంగాణ అనేది 5th ప్లేస్లో ఉంది. దేనిలో, సోయాబీన్ యొక్క సాగులో తెలంగాణ యొక్క ర్యాంక్ అనేది ఎంత, 5th ప్లేస్. నెక్స్ట్ ప్రొడక్షన్ వైజ్ కనుక తీసుకుంటే నెక్స్ట్ 6263 దీంతో మిలియన్ మెట్రిక్ టన్స్ తోటి మనకి ఇది లాక్ టన్స్ తోటి సోయాబీన్ టాప్లో మధ్యప్రదేశ్ ఉంది. అండ్ దెన్ ఫాలోడ్ బై ద మహారాష్ట్ర ఉంది, ఫాలోడ్ బై మధ్యప్రదేశ్, రాజస్థాన్ అండ్ కర్ణాటక. అండ్ తెలంగాణలో 243 తోటి 5th ప్లేస్లో ఉంది. దీనికి సంబంధించి, సోయాబీన్కి సంబంధించి. ఓకేనా. సో సోయాబీన్కి సంబంధించి ఎంత, S5 గుర్తుపెట్టుకోవాలి. అంటే సోయాబీన్కి సంబంధించింది. సో తెలంగాణ యొక్క ర్యాంక్ ఎంత, 5, TS5. సోయాబీన్ అండ్ తెలంగాణ ర్యాంక్ ఎంత, 5, TS5. ఓకే, రైట్. ఇవన్నీ బై హార్ట్ చేయాలి, ఇది ఫ్యాక్చువల్ డాటాస్. ఓకే, నెక్స్ట్ సోయాబీన్ అయిపోయిందిగా. నెక్స్ట్ మైజ్, మొక్కజొన్న తీసుకుంటే టాప్ యూఎస్ఏ అండ్ చైనా, బ్రెజిల్, యూరోపియన్ యూనియన్ ఇవన్నీ కనిపిస్తున్నాయి నీకు మొక్కజొన్న చూస్తే. సో ఏరియా వైజ్ తీసుకుంటే మొక్కజొన్నకు సంబంధించి 43 మిలియన్ హెక్టార్స్ చైనా అండ్ యూఎస్ అనేది 34.5 అండ్ బ్రెజిల్ అనేది 21 అండ్ ఇండియా అనేది 9.9 మిలియన్ హెక్టార్స్ తోటి 4th ప్లేస్లో ఉంది. దేనికి సంబంధించి, మైజ్ మొక్కజొన్న యొక్క కల్టివేషన్లో తీసుకుంటే మనకి ఇలా ఇండియా అనేది 4th ర్యాంక్లో ఉంది.
దెన్ ఇక్కడ చూసుకుంటే ప్రొడక్షన్ వైజ్ కనుక తీసుకుంటే 7th ప్లేస్లో ఉంది. మనకి చాలా తక్కువ ప్రొడక్షన్, ఎక్కువ మొత్తంలో యూఎస్ కానీ చైనా కానీ బ్రెజిల్ కానీ ఇవే టాప్ కంట్రీస్గా ఉన్నాయి. ఇక్కడ కూడా అంతే. సో ఏరియా వైల్డ్ కల్టివేషన్లో కూడా చైనా, యూఎస్ఏ, బ్రెజిలే ఉంది. అండ్ ఇక్కడ కూడా యూఎస్ఏ, చైనా, బ్రెజిలే ఉంది. అండ్ యూరోపియన్ యూనియన్ ఫాలోడ్ బై ద వాట్ అర్జెంటీనా, ఫాలోడ్ బై ఉక్రెయిన్. అండ్ దెన్ 7th ప్లేస్లో మనకి ఇండియా అనేది ఉంది. దేనికి సంబంధించి? మేజ్ యొక్క ప్రొడక్షన్కి సంబంధించి 33 మిలియన్ మెట్రిక్ టన్స్ మాత్రమే పండుతుంది మన దగ్గర. ఓకేనా? సో ఇది ఏరియా వైజ్ కనుక చూసుకుంటే 9.9 మిలియన్ హెక్టార్స్, 9 మిలియన్ హెక్టార్స్లో. ప్రొడక్షన్ వైజ్ తీసుకుంటే మనకి ఇక్కడ 3.33 మిలియన్ మెట్రిక్ టన్స్కి రావడం జరిగింది. ఓకేనా? క్లియర్ కదా? సో రైట్. సో ఇది మనం ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసామంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న డాటానే. ఓకేనా? మైజ్. నెక్స్ట్ సో మేజ్ మన రాష్ట్రాల వాళ్ళు, తెలంగాణలో మన ఇండియాలో రాష్ట్రాల వైజ్ చేస్తే కర్ణాటక, మధ్యప్రదేశ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఈ డాటాను కనుక మనం సింక్రోనైజేషన్ చేస్తే ఇది వస్తుంది నీకు మేజ్. మేజ్ అనేది టాప్ ప్రొడ్యూసర్, మొక్కజొన్న టాప్ ప్రొడ్యూసర్ ఎవరు? కర్ణాటక ఏరియా వైజ్ తీసుకుంటే, దెన్ ఫాలోడ్ బై మధ్యప్రదేశ్ అండ్ దెన్ ఫాలోడ్ బై మహారాష్ట్ర అండ్ తెలంగాణ అనేది 14th ర్యాంక్లో ఉంది. 14th ర్యాంక్లో ఉంది కాబట్టి పెద్ద ఎగ్జామ్లో అవసరం లేదు, ఎందుకంటే ఎక్కడో ఉన్నాం మనం. నెక్స్ట్ ఇక్కడ కూడా మేజ్ యొక్క ప్రొడక్షన్ తీసుకుంటే కర్ణాటక అండ్ మధ్యప్రదేశ్ అండ్ మహారాష్ట్ర సేమ్ ఇవే ఏరియా వైజ్ అయినా అండ్ నెక్స్ట్ ప్రొడక్షన్ వైజ్ అయినా సేమ్ ర్యాంక్ మారలే కదా. సో ఇవే టాప్ ర్యాంక్లో ఉన్నాయి మనకి, ఏరియా వైజ్ అయినా ప్రొడక్షన్ వైజ్ అయినా మైజ్ అనేది. సో కాబట్టి తెలంగాణ అనేది ఇక్కడ 7th ర్యాంక్లో ఉంది ప్రొడక్షన్ వైజ్, మేజ్ యొక్క ప్రొడక్షన్, మొక్కజొన్న ప్రొడక్షన్ వైజ్ అయింది. ఓకేనా? రైట్. నెక్స్ట్ రెడ్ గ్రామ్ పప్పు. రైట్. సో ఇండియాలో దాదాపు 50 లక్షల హెక్టార్స్ 50. సో 50 లక్షల హెక్టార్స్లో ఫస్ట్ ప్లేస్. అండ్ మయన్మార్ అనేది 2nd ప్లేస్లో ఉంది. అండ్ మలావి అనేది ఏముంది మనకి 3rd ప్లేస్లో ఉంది. సో నెక్స్ట్ రెడ్ గ్రామ్ కనుక తీసుకుంటే ఇండియా అనేది 50 lakh హెక్టార్స్ తోటి ఫస్ట్ ప్లేస్లో ఉంది. మయన్మార్ అనేది దాదాపు 4,30,200 ఎకరాలతో 2nd ప్లేస్లో ఉంది. మలావి అనేది 3rd ప్లేస్లో ఉంది. నెక్స్ట్ ప్రొడక్షన్ వైజ్ తీసుకుంటే మలావి, మలావి కానీ, కాంగో కానీ, టంజానియా కానీ, యుగండా కానీ, కెన్యా కానీ, హైతీ కానీ, మయన్మార్ కానీ మనకన్నా ఎక్కువ మొత్తంలో మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ ద రెడ్ గ్రామ్ ప్రొడక్షన్ జరుగుతుంది. అన్నీ కూడా ఆఫ్రికన్ కంట్రీసే ఉన్నాయి. మనం 8th ప్లేస్లో ఉంది. భారతదేశం అనేది 8th ప్లేస్లో ఉంది. అన్ని కంట్రీస్ని దాటిన తర్వాత 8th ప్లేస్లో ఉంది మనకి మలావి, కాంగో, టంజానియా, యుగండా, కెన్యా, హైతీ, మయన్మార్. సో ఇవన్నీ దాటిన తర్వాత మనం ఉన్నాం. ఇక్కడ తీసుకుంటే మనకి ఇవి ఉన్నాయి, మనకి ఇండియా కానీ, మయన్మార్ కానీ, మలావి కానీ, ఇవి టాప్ 3 కంట్రీస్ విత్ రెస్పెక్ట్ టు ద వాట్ ఏరియా వైజ్ కల్టివేషన్. అండ్ దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ద వాట్ ప్రొడక్షన్ వైజ్ కల్టివేషన్. నెక్స్ట్ ఇదే టేబుల్ మనం ఇంతకు కొంచెం చదివిందంతా కూడా ఇండియా, మలావి, మయన్మార్ ఇవంతా ఉంది. సో అదంతా మీరు అంతా చదివేంత ఓపికలు మీకు ఉండవు. కానీ నెక్స్ట్ రెడ్ గ్రామ్ ఇండియాలో తీసుకుంటే మనకి కర్ణాటక టాప్ అండ్ ఫాలోడ్ బై ద మహారాష్ట్ర అండ్ తెలంగాణ అనేది 3rd ప్లేస్లో ఉంది. దీనికి సంబంధించి రెడ్ గ్రామ్ ఏరియా వైజ్ కల్టివేషన్కి సంబంధించి తెలంగాణలో 3rd ప్లేస్లో ఉంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ ప్రొడక్షన్ వైజ్ తీసుకుంటే తెలంగాణ అనేది 7th ప్లేస్లోకి వెళ్ళింది. మహారాష్ట్ర మనకన్నా ముందు మహారాష్ట్ర ఉంది, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, జార్ఖండ్. ఆ తర్వాత 7th ప్లేస్లో రెడ్ గ్రామ్కి సంబంధించి మనకి చూడండి ఇక్కడ ఏరియా వైజ్ అనేది చాలా 3rd ప్లేస్లోనే ఉన్నాం. కానీ ప్రొడక్షన్ వైజ్ చూసుకుంటే చాలా 7th ప్లేస్లో ఉన్నాం. రీజన్ ఏంటిదంటే మన దగ్గర ఉత్పాదకత లేదు, అంటే ఈల్డ్ అనేది లేదు కాబట్టి ఇక్కడ 3rd ప్లేస్లో ఉంటే ఇక్కడ ఎంతకి 7th ప్లేస్లోకి రావడం అనేది జరిగింది మనకి. క్లియర్ కదా? సో వీటికి సంబంధించి రెడ్ గ్రామ్కి సంబంధించి కర్ణాటక. నెక్స్ట్ గ్రౌండ్ నట్ ఆల్రెడీ తెలుసు మనకి భారతదేశంలో గ్రౌండ్ నట్ని ఎక్కువ మొత్తంలో కల్టివేట్ చేసే రాష్ట్రాలను కనుక తీసుకుంటే మనకి ఎక్కువ మొత్తంలో గుజరాతే ఉంటుంది. టాప్ రాష్ట్రం ఏంటిది? గుజరాత్. అండ్ దెన్ ఫాలోడ్ బై ద ఆంధ్రప్రదేశ్ అండ్ దెన్ ఫాలోడ్ బై ద రాజస్థాన్. ఇవే ఎక్కువ మొత్తంలో గ్రౌండ్ నట్ ఏంటిది సాగు చేస్తున్న ఇన్ని హెక్టార్స్లలో చూసుకోవచ్చు మనం గ్రౌండ్ నట్ అనేది. సో ప్రొడక్షన్ వైజ్ తీసుకుంటే కూడా మనకి గుజరాత్ అనేది టాప్లో ఉంది. అండ్ దెన్ ఫాలోడ్ బై 2nd ప్లేస్లో మనకి ఏంటిది రాజస్థాన్ అనేది 2nd ప్లేస్లో ఉంటే, అండ్ నెక్స్ట్ 3rd ప్లేస్లో మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది 3rd ప్లేస్లో తమిళనాడు ఉంది మనకి. 3rd ప్లేస్లో తమిళనాడు అనేది కనిపిస్తుంది మనకి. ప్రొడక్షన్ వైజ్ తీసుకుంటే చూడొచ్చు ఇక్కడ మీరు. సో 1 అండ్ 2 అండ్ నెక్స్ట్ వచ్చేసి 3 అనేది తమిళనాడు అనేది మనకి 3rd ప్లేస్లో ఉంది. దేనికి సంబంధించి? గ్రౌండ్ నట్కి సంబంధించి మనకి గుజరాత్ కానీ, నెక్స్ట్ రాజస్థాన్ కానీ, అండ్ దెన్ ఫాలోడ్ బై ద వాట్ తమిళనాడు అనేది గ్రౌండ్ నట్ యొక్క సాగులో మనకి ఉన్నాయి. సో ఏరియా వైజ్ తీసుకుంటే గుజరాత్ అండ్ నెక్స్ట్ ఏంటిది ఆంధ్రప్రదేశ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటిది మనకి రాజస్థాన్ అనేది టాప్ ప్లేస్లో ఉన్నాయి. సో ఇది దేని వైజ్? ఇది ప్రొడక్షన్ వైజ్. సో ఏరియా వైజ్ తీసుకుంటే మనకి గుజరాత్, ఆంధ్రప్రదేశ్ అండ్ రాజస్థాన్ అనేటివి ఉన్నాయి. ఇదేంటిది? ఏరియా వైజ్. ఓకే. సో ఇది దేని వైజ్? ప్రొడక్షన్ వైజ్ అనేది మనకు టాప్లో ఉన్నాయి గ్రౌండ్ నట్ అనేది. గ్రౌండ్ నట్ని ఏ కంట్రీ లార్జ్గా ప్రొడ్యూస్ చేస్తుంది? ఇప్పుడు ఇండియా, చైనా చూసుకోండి. ఇక్కడ చూడండి 4.75 చైనా ఉంటే ఇండియా అనేది 5.6 మిలియన్ హెక్టార్స్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఎక్కడ కూడా మీకు లేదు. ఆ తర్వాత ఎంతో కొంత ఉన్న 3.94 ఏంటి? సుడాన్ 3.94. అండ్ ఆ తర్వాత ఉన్నది ఏంటిది మనకి నైజీరియా. సో ఏరియా వైజ్ తీసుకుంటే మనమే టాప్లో ఉన్నాం. సో మనం ఫస్ట్, ఇది 2nd, చైనా అనేది 2nd, అండ్ 3rd అనేది సుడాన్ అనేది 3rd, అండ్ నెక్స్ట్ నైజీరియా అనేది ఏంటిది 4th ప్లేస్లో ఉంది. 1, 2, 3 4th ప్లేస్లో ఉంది. ఇది చూడండి చైనా
అండ్ దెన్ ఫాలోడ్ బై ద ఏంటిది ఇండియా, అండ్ నెక్స్ట్ ఫాలోడ్ బై ద నైజీరియా, అండ్ దెన్ ఫాలోడ్ బై ద వాట్ సూడాన్. సో 1 2 3 4 ర్యాంక్లలో ఉన్నాయి. సో లార్జెస్ట్ ఏరియా వైజ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్, లార్జెస్ట్ కల్టివేటెడ్ కంట్రీ ఏంటిది ఇండియానే. దేనికి సంబంధించి గ్రౌండ్ నట్కి సంబంధించింది కూడా. నెక్స్ట్ ఇక్కడ ప్రొడక్షన్ మిలియన్ మెట్రిక్ టన్స్లో గ్రౌండ్ నట్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే అవి 1 2 3 4 ర్యాంక్స్. ఇవి ఇండియా ర్యాంక్, ఇది చైనా, దెన్ చైనా, ఇండియా అండ్ చైనా. ఆ తర్వాత తీసుకుంటే ఏముంది నీకు సూడాన్ అనేది ఉంది. ఆ తర్వాత 4వ ప్లేస్లో ఏముంది మనకి నైజీరియా అనేది ఉంది. సూడాన్ అనేది ఉంది. ఆ తర్వాత ఏముంది నైజీరియా అనేది ఉంది. ఏరియా వైజ్ కల్టివేషన్. నెక్స్ట్ ప్రొడక్షన్ వైజ్ చూడండి. ప్రొడక్షన్ వైజ్ తీసుకుంటే మనకి 2021 తీసుకుంటే 18 కానీ, సో నెక్స్ట్ 6.8 కానీ, 4.23 కానీ ఇలా ఉన్నాయి మనకి. మళ్ళీ అవే కంట్రీస్. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఎవరు? చైనా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటే మనకి ప్రొడక్షన్లో ఇండియా అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. థర్డ్ ప్లేస్లో నైజీరియా ఉంది. దీనికి సంబంధించి ప్రొడక్షన్కి సంబంధించి చైనా అండ్ ఇండియా అండ్ నెక్స్ట్ ఏంటిది నైజీరియా అనేది థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. దట్ ఈస్ ద టోటల్ ప్రొడక్షన్ వైజ్. దీనికి సంబంధించి గ్రౌండ్ నట్కి సంబంధించి ప్రొడక్షన్ వైజ్ తీసుకుంటే అలా ఉంది మనకి 2021 అండ్ 22 ఇయర్స్కి. ఏరియా వైజ్ తీసుకుంటే ఏముంది ఇండియాలోనే ఎక్కువ మొత్తంలో ఉంది. 5.6 మిలియన్ హెక్టార్స్లో మనం కల్టివేట్ చేస్తున్నాం ఏరియా వైజ్. కానీ ప్రొడక్షన్ వైజ్ తీసుకుంటే సెకండ్ ప్లేస్లో ఉన్నాం. ఓకేనా? ప్రొడక్షన్ వైజ్ ఏరియా వైజ్ అయితే ఫస్ట్ ప్లేస్లోనే ఉన్నాం. దేనికి సంబంధించి గ్రౌండ్ నట్కి సంబంధించి. ఓకేనా? సో ఈ డాటా అంతా కూడా మనకి తెలంగాణ స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ బుక్లో ఇవ్వడం అనేది జరిగింది. సో వీటి నుంచి క్వశ్చన్స్ ఏమైనా రావడానికి అవకాశం ఉండొచ్చు. సో కాబట్టి ఉంటాయి, ఖచ్చితంగా వస్తాయి. అవకాశం ఉండడం కాదు, ఖచ్చితంగా వస్తాయి. సో కాబట్టి వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో రాసుకోండి, స్క్రీన్ షాట్లు తీసుకోండి. కొంచెం గంట సేపు వీటిని ప్రాక్టీస్ చేయాలి. ఊరికే కూర్చొని ఏదేదో చదివేస్తే రాదు. కొంచెం మంచిగా మైండ్ పెట్టి చదివితే వస్తాయి. ఓకేనా? సో ఇవన్నీ కూడా మీకోసమే సో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది సో ఫ్రీగా. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ది బెస్ట్.